ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కు మళ్లీ నిరాశ ఎదురైంది. 2019 ఎన్నికలపై జగన్ భారీ ఆశలు పెట్టుకుని ఉన్న విషయం తెలిసిందే. ఓవైపు తనపై ఉన్న అవినీతి ఆరోపణలు, మరోవైపు చంద్రబాబు రాజకీయ వ్యూహాలతో జగన్ పరిస్థితి ఏటిలో ఎదురీతలా ఉంది. గత సార్వత్రిక ఎన్నికల్లో జగన్ పార్టీ ఓటమి చెందిన టీడీపీకి, వైసీపీకి ఓట్ల శాతంలో తేడా చాలా తక్కువ ఉండడం జగన్ కు ధైర్యాన్నిచ్చే అంశం. అమరావతి రాజధాని భూసేకరణ, పోలవరం ప్రాజెక్టు, చంద్రబాబు ఇచ్చిన హామీలు ఇవి 2019 లోపు ఎలాగూ నెరవేరేవి కావు కాబట్టి ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగి 2019 ఎన్నికల్లో వైసీపీకి కలిసి వస్తుందని జగన్ భావించాడు. 2019లో అమలు చేయబోయే రాజకీయ వ్యూహాలపై జగన్ ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించాడు. దీనికోసం జగన్ ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సాయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్ కిషోర్ బీహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నితీష్ కుమార్ కు వ్యూహకర్తగా పనిచేశారు. అక్కడ ప్రశాంత్ వ్యూహాలు నితీష్ కు బాగా కలిసి వచ్చాయి. దీనితో జగన్ కూడా ప్రశాంత్ నే నమ్ముకుని ఉన్నాడు. కాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ప్రాథమిక అంచనా కోసం ప్రశాంత్ ఏపీలో ఓ రహస్య సర్వే చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సర్వే కోసం 8 కోట్ల రూపాయలకు పైగా భారీ మొత్తాన్ని ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ప్రశాంత్ ఈ సర్వే కోసం కేవలం అసెంబ్లీ నియోజకవర్గాలను మాత్రమే టార్గెట్ చేశారట. ప్రస్తుతం ప్రజల నాడి ప్రకారం వచ్చే ఎన్నికల్లో సైతం టీడీపీనే విజయం సాధిస్తుందని ప్రశాంత్ నిర్వహించిన సర్వేలో తేలిందట. ఈ సర్వే రిపోర్టులను ప్రశాంత్ జగన్ కు రహస్యంగా అందించారని సమాచారం. ఈ సర్వే వివరాల ప్రకారం టీడీపీకి గత ఎన్నికల్లో కంటే ఎక్కువ సీట్లు వస్తాయని తేలింది. టీడీపీ 41% ఓట్లతో 114 సీట్లు సాధిస్తుందని, వైసీపీ 27% ఓట్లతో 49 సీట్లు, ఇక పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ 13% ఓట్లతో 10 సీట్లు సాధిస్తాయని తేలింది. ఇక విభజన ఎఫెక్ట్ తో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ పార్టీకి 2 సీట్లు దక్కే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి జరుగుతుందా, జరగలేదా అనే విషయాన్ని కూడా ప్రశాంత్ ఈ సర్వే ద్వారానే తెలుసుకున్నారట. 43% మంది అభివృద్ధి జరుగుతోందని తెలపగా 25% మంది చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నట్లు తెలుస్తోంది. 20% మంది పర్వాలేదని, 12% మంది మాత్రమే వారి నిర్ణయాన్ని వ్యక్తపరచలేదని తెలుస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఇంకా పూర్తి బలాన్ని సంతరించుకోలేదు. అయినా యువత ఎక్కువగా ఆ పార్టీ వైపు చూస్తున్నారని ప్రశాంత్ కిషోర్ సర్వే ద్వారా తేలింది. ఇప్పటికే ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటుందని భావించిన జగన్ కు ఈ సర్వే ద్వారా షాక్ తగిలిందని విశ్లేషకులు అంటున్నారు. టీడీపీని ఎదుర్కొనే వ్యూహాలను అమలు చేయకుండా ఇలా కోట్లు పెట్టి సర్వేలు నిర్వహించుకుంటే లాభం లేదని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.